రైతు సోదరులందరికీ నమస్కారాలు. ఈరోజు ముచ్చట ఏంటంటే, ప్రతి సంవత్సరం కూలీలతోటి నాటు వేసేవాళ్ళం, అంటే చేతితో నాటు వేసేవాళ్ళం. ఈ సంవత్సరం ఏంటంటే కొత్తగా మిషన్తో నాటేస్తున్నాం. అసలు మిషన్తో నాటు ఏ విధంగా వేసుకోవాలి, దానికి ఏమేమి కావాలి, ఎంత ఖర్చు అవుతుంది, మనం నార్మల్ ఎలా అలుక్కోవాలి, ఓకే ఏమేమి అవసరం పడతాయి, పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకున్నాం ఫ్రెండ్స్. నచ్చితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ముఖ్యంగా మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మిషన్తో నాటేసుకోవాలంటే ఇట్లా బెడ్లను అలుక్కోవాలి, బెడ్ల లెక్క అలుక్కోవాలి. అట్టి నార్మల్ లెక్క కాకుండా బెడ్ల లెక్క అంటే ఇక ఈ విధంగా కనపడుతున్నాయి కదా. ఫస్ట్ ఏం చేయాలంటే కవర్ వేసి, ఈ కవర్ మీద మట్టి వేసి మనం ఒక రోజు వడ్లు నానబెట్టిన తర్వాత అలుక్కోవాలి. అలుక్కున్నట్లయితే ఇట్లా బెడ్లు వస్తాయి. ఈ బెడ్లనే ఏం చేయాలంటే డైరెక్ట్ మన విధంగా మిషన్లో ఎక్కించుకోవచ్చు. ఇప్పుడు ఎక్కిద్దాం. ఓకే, ఎక్కించే ముందు మనం ఏం చేయాలంటే ఒక 10 రోజుల ముందు దున్ని, మళ్ళీ ఒక్క రోజు ముందు దున్ని ఈ విధంగా గొర్రు కొట్టుకోవాలి. అంటే లెవెల్ చేసి మంచిగా నీళ్లు బాగా లేకుండా బురద మామూలుగా ఈ విధంగా ఉండేటట్టు దీన్ని సెట్ చేసి పెట్టుకున్నాం అనుకో, ఈ విధంగా మనం ఫుల్ లోడ్ చేసుకోవచ్చు. వీటిని చూపెడతా ఎట్లా మలుచుకొని ఎట్లా పెట్టాలనేది. ఈ కవర్ మీద ఈ విధంగా మలుచుకోవాలి. ఈ విధంగా మలుచుకొని ఈ బెడ్లనే ఈ విధంగా మలుచుకొని దానికి ఎక్కించుకోవాలి. ఒక్కసారి లోడ్ చేసినాం అనుకో మనకు ఒక 20 నుంచి 25 గుంటల దాకా నాటుకు వస్తుంది. దీనికి 6 స్ప్రింక్లర్స్ ఉన్నాయి. ఇవి ఒక్కసారి ఏంటంటే 6 సార్లు వస్తాయి. ఇవి ఈ విధంగా 2 పడుతున్నాయి నారు. ఒకసారి లోడ్ చేసి పెట్టుకోవచ్చు. సైడ్లకు కూడా మొత్తం ఒక 50 కట్టల దాకా లోడ్ చేసి పెట్టుకోవచ్చు. వీటిని ఏంటంటే వీటిని ఈ విధంగా మలుచుకోవచ్చు. వీటిని లేవాడితే వస్తాయి. ఈ విధంగా మలుచుకొని పెట్టుకోవచ్చు. మనం మలుచుకొని ఇందులో లోడ్ చేసుకోవచ్చు. ఓకే, దీని ఖర్చు ఎంత వస్తుంది అంటే, ఒక ఎకరానికి ఇట్లా బెడ్లు చేయడానికి వాళ్ళు ఒక 300 దాకా తీసుకుంటారు. అలా నాటేయాలంటే 4800 దాకా తీసుకుంటే ఓవరాల్గా ఒక ఎకరానికి వచ్చేసి 5000 రూపాయల ఖర్చు వస్తుంది. అంటే మనకు నాటు వేసే మనుషులు అంటే కూలీలు దొరికినప్పుడు ఈ మిషన్స్ అనేది చాలా ఉపయోగపడతాయి. అయితే కొంత ఒక 10 ఎకరాలు ఉన్నదంటే ఒక 5 ఎకరాలు 5 ఎకరాలు చేతులతో వేసుకున్నట్లయితే మనకు కూడా కూలీల కొరత అనేది ఉండదు. చాలామంది మిషన్కు ఇతర రాష్ట్రాల నుంచి బీహార్ వాళ్ళు రావడం, డ్రమ్ సీడు అలకడం ఇటువంటి ఇప్పుడు చేస్తుర్రు. ఓకే ఫ్రెండ్స్, ఈ సంవత్సరం అయితే ఈ విధంగా మిషన్తో నాటేస్తున్నాం. ఏ విధంగా వస్తుంది ఇల్లింగ్ అనేది చూద్దాం. ఓకే, నాటేసేది కూడా మీకు చూపెడతా. అయితే నాటు వేసిన తర్వాత కూడా ఒక ఎకరానికి ఒక 2 చొప్పున అంటే మధ్యలో కానీ సైడ్లకు కానీ వదిలిపెడుతుంటుంది మిషన్ తిరిగాక. ఆ ప్లేస్లో మనం చదువుకోవాలి, నాటేసుకోవాలి. వేసుకున్నట్లయితే మనకు మంచి ఇల్లింగ్ అనేది వస్తుంది. మధ్యలో వదిలిపెడుతుంటుంది కదా, అట్లా కూడా ఒక ఎకరానికి 1-2 చొప్పున పడుతూ ఉంటారు. చదువుకున్నట్లయితే మనకు కొස්සలు ఈ విధంగా నాటేసుకోవాలి. ఫస్ట్ వేసుకున్న మంచిది, తర్వాత వేసిన వాళ్ళతో కూడా మనం దీన్ని చేసుకోవచ్చు. ఈ విధంగా ఒక 50 కట్టల దాకా నింపుకున్నట్లయితే 25 నుంచి 30 గుంటల దాకా వస్తుంది ఒకసారి. ఈ విధంగా ఫస్టే నాటేసుకున్నాం అనుకో ఈ సైడ్లకు అనేది మనకు పోదు. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. మన ఛానల్లో వ్యవసాయానికి సంబంధించి పూర్తి వివరాలు ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటున్నాను. ఇది బెడ్లు చూసిరా ఎంత అట్రాక్టివ్గా ఉన్నాయో. ఇట్లా విత్తన కాస్ట్ కూడా తగ్గుతుంది. ఒక బస్తా అలుకుంటే ఒక ఎకరానికి ఎక్కువనే వస్తుంది. విత్తన కాస్ట్ కూడా తగ్గుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా నాటేసుకోవచ్చు. ఇట్లా మీకు కనబడుతుంది 6 సార్లు వస్తాయి. కాకపోతే ఈ కేకులు అంటారు వీటిని. కేకులు కరెక్ట్ లేకపోతే మధ్యలో ఆగుతూనే ఉంటాయి. అంటే బండలు అనేటివి అలా చిక్కినాయి అనుకో ఊకే ఆగుతూనే ఉంటుంది మిషన్. అంటే నారు పోసుకునేటప్పుడే మంచిగా పోసుకున్నట్లయితే సెట్ చేసుకుంటే మీకు మిషన్ ఆగకుండా నడుస్తుంది. మళ్ళీ ఏదో తట్టింది, ఇట్లా తడితే మళ్ళీ కేకు అది వరి నారు కేకు తీసి రివర్స్ వేసుకోవాలి.
వేసుకొని మళ్ళా నడిపించుడే.